అందరికీ నమస్కారం. రామలక్ష్మి కథల ఛానల్‌కి స్వాగతం. తాగుబోతు భర్త, అత్త మాటల బందీ. కానీ పుట్టింటికి ఒక్క మాట కూడా చెప్పలేదు. నువ్వు నా కొడుక్కి భార్యవా లేక శత్రువా? అత్త అరుస్తుంటే కోడలు సుమన తల వంచుకొని నిలబడిపోయింది. అత్తయ్య, నేనేం చేశానో చెప్పండి. తప్పు ఉంటే ఒప్పుకుంటాను అని తన కోడలు అత్తతో మాట్లాడింది. తప్పా? నువ్వు మా ఇంట్లో అడుగుపెట్టిన రోజే మా ఇంటికి దరిద్రం మొదలైంది సుమన అని తన కోడల్ని తిడుతూ ఉంది అత్త. అత్త మాటలు వింటున్న సుమన తను తిడుతూ ఉంటే, అత్తగారు కోప్పడుతూ ఉంటే కళ్ళలో నీళ్లు తిరిగాయి సుమనకి. పక్కనే తన భర్త రాఘవ్ మాత్రం ఏమీ మాట్లాడకుండా కుర్చీలో కూర్చొని ఉన్నాడు. అతని చేతిలో ఒక మందు బాటిల్ కూడా ఉంది. అతని కళ్ళలో కోపం. రాఘవ్, నువ్వైనా నీ భార్యని అడుగు, నిన్న రాత్రి ఎక్కడికి వెళ్ళిందో అని రాఘవ్ తల్లి సుమన గురించి తన భర్తకు చెబుతూ ఉంది. సుమన ఒక్కసారిగా భయపడిపోయింది. నేను ఎక్కడికి వెళ్ళలేదు అత్తయ్య, మీ మీద ఒట్టు అని చెప్పింది కోడలు. నా మీద ఒట్టు పెట్టకు. నీ పుట్టింట్లో ఎవరో నీకు డబ్బులు పంపిస్తున్నారని నాకు బాగా తెలుసు. ఆ డబ్బులన్నీ ఎక్కడ దాస్తున్నావో చెప్పు అని అత్తగారు సుమనని అడుగుతూ ఉంది. నాకు ఎవరూ డబ్బులు పంపడం లేదు అని కోడలు చెప్పింది. అంతలో భర్త రాఘవ్ లేచి గట్టిగా అరిచాడు. నిజం చెప్పు, నీకు ఎవరు డబ్బులు పంపిస్తున్నారు అని తన భర్త గట్టిగా భార్యను నిలదీశాడు. సుమన ఒక్క అడుగు వెనక్కి వేసింది. మా అమ్మ చెప్పింది నిజమేనా చెప్పు అని అడుగుతున్నాడు. లేదు రాఘవ్, నిజం కాదు, నాకెవరూ డబ్బులు పంపడం లేదు అని చెప్పింది సుమన. సుమన, అయితే నిజమేంటి అని భర్త అడిగాడు. సుమన నోరు తెరవబోయి ఆగిపోయింది. నేనిప్పుడే ఏం చెప్పలేను అంది సుమన. ఆ ఒక్క మాటతో తన భర్త కోపం మరింత పెరిగింది. చూడవు, నువ్వు చెప్పకపోవడం వల్లే నాకు అనుమానం వస్తుంది అని గట్టిగా అరిచి లోపలికి వెళ్ళాడు రాఘవ్. వెంటనే అత్తగారు కొడుకు దగ్గరగా వచ్చి, నేను మొదటి నుంచి చెబుతున్నాను రాఘవ్, ఈ అమ్మాయి మన ఇంటికి సరిపోదు అని. నువ్వు నా మాట వింటావా? దీనిని నెత్తి మీద పెట్టుకున్నావు అని కోడల్ని తిడుతూ ఉంది అత్త. ఆ మాటలకు కోడలు మాత్రం తిరిగి ఒక్క మాట కూడా చెప్పలేదు. ఎందుకంటే ఆమెకు నిజం తెలుసు. కానీ ఆ నిజం చెప్తే ఆ ఇంట్లో ఒక్కరి జీవితం పూర్తిగా మారిపోతుంది. ఆ ఒకరి జీవితం ఎవరిది తెలుసుకుందాం. సుమనకు పెళ్ళయి 2 సంవత్సరాలైంది. మొదట్లో భర్త రాఘవ్ చాలా మంచిగా ఉండేవాడు. ఉదయం లేచి భార్యకు వంట పనుల్లో సహాయం చేసేవాడు. టీ పెట్టేవాడు. ఆమెకిష్టమైనవన్నీ తెచ్చేవాడు. నీకేదైనా కావాలంటే నన్ను అడుగు అని భర్త భార్యతో చెప్పేవాడు. అలా కొన్ని నెలల తర్వాత మెల్లిమెల్లిగా రాఘవ్ తన స్నేహితులతో కలిసి మందు తాగడం మొదలుపెట్టాడు. చిన్నగా మొదలైన ఆ అలవాటు రోజు రోజుకి మితిమీరి తాగుడుకి బానిసైపోయాడు రాఘవ్. రోజు అతను తాగి ఇంటికి వస్తే ఇంట్లో గొడవ. అత్త మాత్రం కొడుకునే మందలించకుండా, నువ్వు తాగడానికి కారణం నీ భార్యేరా అని ఇంకా కొడుకుకి మాటలు ఎక్కించేది. అది విన్న కోడలు చాలా బాధపడేది. సుమన ఈ మాటలు పడుతున్నప్పుడు తన పుట్టింటికి ఈ విషయాలన్నీ చెప్పాలనుకుంది. కానీ ప్రతిసారి తన తల్లి మాట గుర్తొచ్చేది సుమనకి. అమ్మాయి పెళ్లి తర్వాత చిన్న చిన్న సమస్యలు వస్తాయి. ప్రతి విషయం పుట్టింటికి చెబితే నీ సంసారం మీదే మచ్చపడుతుందమ్మా అని సుమనకు వాళ్ళ అమ్మ అత్తగారింటికి పంపించే ముందు చెబుతుంది. అందుకే సుమన అన్నీ భరిస్తుంది అత్తారింట్లో. ఒక్క మాట కూడా తన పుట్టింటికి చెప్పదు. ఒకరోజు రాత్రి రాఘవ్ మద్యం తాగి ఇంటికి వచ్చాడు. అత్త తలుపు తీసి, ఇంత ఆలస్యం ఎందుకురా అని తన కొడుకును అడుగుతుంది. ఆఫీసులో పని ఉందమ్మా అని చెప్పి లోపలికి వెళ్ళాడు. కానీ అతని జేబులో నుంచి ఒక చిన్న పేపర్ కింద పడింది. సుమన దాన్ని తీసుకుంది. అది ఒక ఆస్పత్రి రసీదు. ఆమెకు అనుమానం వచ్చింది. రాఘవ్, నువ్వు ఈ హాస్పిటల్కి ఏమైనా వెళ్ళావా అని తన భర్తను అడిగింది. వెంటనే రాఘవ్ ఆమె చేతిలోని పేపర్ లాక్కున్నాడు. అది నీకు అనవసరం, నీ పని నువ్వు చేసుకో అని చెప్పి గదిలోకి వెళ్ళిపోయాడు. భార్యకు విషయం అర్థం కాలేదు. మరుసటి రోజు ఉదయం రాఘవ్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత తన భర్త గదిని శుభ్రం చేస్తూ ఉంది. అప్పుడు అల్మారాలో ఒక ఫైల్ కనిపించింది సుమనకు. ఆ ఫైల్ తెరిచిన సుమన చేతులు వణికిపోయాయి. అందులో రాఘవ్ పేరు మీద ఉన్న కొన్ని మెడికల్ రిపోర్ట్లు ఉన్నాయి. ఇవి ఏం రిపోర్ట్లు? నాకు ఒక్కసారి కూడా ఈయన చెప్పలేదే అని మనసులో అనుకుంటూ ఆ రిపోర్ట్లని చూస్తూ ఉంది సుమన. అందులో అతనికి కొన్ని నెలలుగా తీవ్రమైన ఆరోగ్య సమస్య ఉందని ఆ పేపర్లలో రాసి ఉంది. అయితే రాఘవ్ ఈ విషయం తన తల్లికి కూడా చెప్పలేదు. భార్య
భార్యకు కూడా చెప్పలేదు. సుమనకి అప్పుడు అసలు విషయం అర్థమైంది. రాఘవ్ ఎందుకు రోజు తాగుతున్నాడో, ఎందుకు ఇంతలా కోప్పడుతున్నాడో, ప్రేమగా చూసుకునే భర్త ఇంతలా ఎందుకు మారిపోయాడో నెమ్మదిగా సుమనకు అర్థమవుతుంది. ఎందుకు తనతో మర్యాదగా ఎందుకు తనతో దూరంగా ఉంటున్నాడో అన్నీ అర్థమవుతూ ఉన్నాయి హాస్పిటల్ రిపోర్ట్లన్నీ చూస్తున్నప్పుడు. అతను తన ఆరోగ్య సమస్యను దాచుకోవడానికి మద్యం వైపు తన మనసును మళ్లించాడని సుమనకు అర్థమైంది. అది పుట్టింటికి ఈ విషయం చెప్పలేదు. ఎందుకంటే భర్త తాగుతున్నాడని పుట్టింట్లో తెలిస్తే తనను చులకనగా చూస్తారని, తన కూతురి జీవితం పాడైపోయిందని సుమన తల్లిదండ్రులు బాధపడతారని ఒక్క విషయం కూడా తన అమ్మా నాన్నకు చెప్పలేదు సుమన. కొన్ని రోజుల తర్వాత రాఘవ్ పరిస్థితి మరింత దిగజారింది. బాగా తాగడం, లేటుగా ఇంటికి రావడం, ఇంటికి వచ్చిన తర్వాత భార్యను తిట్టడం, అరవడం, గొడవలు పడడం ఇదే తన డైలీ వర్క్‌గా మారిపోయింది. ఒకరోజు రాత్రి ఇంటికి వచ్చి ఒక్కసారిగా కింద పడిపోయాడు రాఘవ్. సుమన పరిగెత్తుకుంటూ వెళ్లి లేపింది. అత్త కూడా భయపడి బయటికి వచ్చింది. ఇద్దరూ కలిసి అత్తాకోడళ్ళు రాఘవ్‌ని హాస్పిటల్‌కు తీసుకువెళ్లారు. డాక్టర్ బయటికి వచ్చి మీరు అతని భార్యేనా అని అడిగాడు. అవును అని చెప్పింది సుమన. డాక్టర్ గారు ఇలా చెప్పారు. ఇతనికి చాలా కాలంగా ఒక ఆరోగ్య సమస్య ఉంది. మందులు సరిగ్గా వాడాలి. ఇక మద్యం పూర్తిగా మానేయాలి అని డాక్టర్ గారు అత్తాకోడలకు చెప్పారు. ఆ మాటలకు సుమన అత్త షాక్ అయింది. ఏమిటి డాక్టర్ గారు, మాకేమీ తెలియదే అని డాక్టర్ వైపు చూసింది. వెంటనే డాక్టర్ సుమన వైపు చూసి మీకు ముందే తెలుసా అని అడిగాడు. సుమన అవును అని తల ఊపింది. వెంటనే రాఘవ్ తల్లి ఒక్కసారిగా కోడలు కోడలితో కోపంగా మాట్లాడింది. నీకెప్పటి నుంచి తెలుసు? నాకు ఒక్క మాట కూడా వాడికి ఆరోగ్యం బాలేదని చెప్పలేదేంటి అని కోడల్ని నిలదీసింది. ఆ మాటలకు సుమన నిశ్శబ్దంగా నిలబడింది. చెప్పు అని గట్టిగా అడిగింది అత్త. కొన్ని నెలల నుంచి రాఘవ్కు ఆరోగ్యం బాగలేదు అని డాక్టర్ చెప్తున్నాడు. నాకెందుకు చెప్పలేదు అని అత్త అడిగింది. సుమన కళ్ళలో కన్నీళ్లు. ఎందుకంటే ఆయన గురించి బయట ఎవరికీ తెలియకూడదనుకున్నాను అత్తయ్య. అందుకే చెప్పలేదు అని చెప్పింది కోడలు. అత్త నిశ్శబ్దమైపోయింది. ఆమె మొదటిసారి తన కోడలని మరోలా చూసింది. అయితే అసలు ట్విస్ట్ అక్కడే మొదలైంది. డాక్టర్ మరో విషయం చెప్పాడు. రాఘవ్ గారి మందులు చాలా ఖరీదైనవి. గత కొన్ని నెలలుగా ఎవరో ప్రతి నెల డబ్బు చెల్లిస్తున్నారు అని డాక్టర్ చెప్పాడు. ఆ మాటలు విన్న రాఘవ్ అమ్మ ఆశ్చర్యపోయింది. ఎవరు చెల్లిస్తున్నారు మా అబ్బాయి మందులకు డబ్బులు అని డాక్టర్ని అడిగింది రాఘవ్ తల్లి. డాక్టర్ ఫైల్ చూసి పేరు చెప్పాడు. సుమన. సుమన అనే అమ్మాయి డబ్బులు కడుతుంది అని చెప్పాడు. వెంటనే సుమన వైపు చూసింది అత్త. నీ దగ్గర అంత డబ్బు ఎక్కడిది అని కోడల్ని నిలదీసింది అత్త. వెంటనే కోడలు నెమ్మదిగా చెప్పింది. నా పుట్టింటి వాళ్ళు ఇచ్చిన బంగారు గొలుసు అమ్మేశానత్తయ్య అని. వెంటనే రాఘవ్ తల్లి కళ్ళలో కన్నీళ్లు వచ్చాయి. అంటే నువ్వు పుట్టింటికి చెప్పకుండా? అవునత్తయ్య. ఎందుకు అని అడిగింది సుమన అత్త. సుమన ఒక్క మాట చెప్పింది. ఆయన మీ కొడుకు, నా భర్త. ఆయన కష్టంలో ఉన్నప్పుడు ఆయన పక్కన నిలబడడం నా బాధ్యత అనిపించింది. అందుకే మా పుట్టింటి వాళ్ళు పెట్టిన బంగారం అమ్మి ఆయనకు ఆరోగ్యం బాగు చేపిస్తున్నాను అని చెప్పింది సుమన. ఆ మాటలు విన్న అత్త తల ఉంచుకుంది. ఆమెకు ఒక్కసారిగా గత 2 ఏళ్లలో తాను కోడలితో మాట్లాడిన మాటలన్నీ గుర్తొచ్చాయి. తన కొడుకు తప్పులన్నింటినీ కోడలిపై వేసింది. కానీ తన కొడుకు కోసం రాత్రింబవళ్లు నిలబడింది మాత్రం కోడలే. కొన్ని రోజుల తర్వాత రాఘవ్ ఇంటికి వచ్చాడు. హాస్పిటల్లో అన్నీ కుదిరాయి. ఆరోగ్యం సెట్ చేసింది భార్య. అతను సుమన ముందు నిలబడి క్షమాపణ అడిగాడు. నన్ను క్షమించు అని తన భార్యను అడిగాడు. నువ్వు నా గురించి మా అమ్మకు కూడా చెప్పలేదు. నా తప్పుల్ని మీ పుట్టింట్లో కూడా చెప్పలేదు. నా కోసం మీ పుట్టింటి వాళ్ళు పెట్టిన బంగారం కూడా అమ్మేశావు. ఎన్నో అవమానాలు భరించావు. నేను మా అమ్మ నిన్ను మంచిగా చూసుకోలేదు. అయినా సరే అన్నింటినీ నువ్వు భరించి నా ఆరోగ్యాన్ని బాగు చేయించావు. నేను బాగుండాలని కోరుకున్నావు. నిన్ను నేను అర్థం చేసుకోలేదు. నన్ను క్షమించు అని తన భర్త తనను అడిగేసరికి సుమన బాధపడింది. నాకు మీ మీద కోపం లేదు రాఘవ్. కానీ ఇక నుంచి మీ సమస్యలు దాచిపెట్టకు. నాతో చెప్పు. భార్యాభర్తలు అంటే కేవలం సంతోషం పంచుకోవడం కాదు.
కష్టాన్ని కూడా కలిసి ఎదుర్కోవాలి. అంతలో సుమన అత్త సుమన దగ్గరికి వచ్చింది. ఆమె చేతులు పట్టుకొని నన్ను కూడా క్షమించు కోడలా అని కన్నీళ్లు పెట్టుకుంది. నిన్ను కోడలిగా మాత్రమే చూశాను. కానీ నువ్వు నా కొడుకును కాపాడిన మనిషివని నేను ఆలస్యంగా అర్థం చేసుకున్నాను. నన్ను క్షమించు అని చెప్పి మరొకసారి కోడలిని గుండెలకు హత్తుకుంది. ఆ రోజు నుంచి ఆ ఇంట్లో ఒక విషయం మారిపోయింది. అత్తకు కోడల మీద అనుమానం పోయింది. భర్తకు భార్య విలువ తెలిసింది. ముఖ్యంగా సుమన ఒక్క విషయం నిరూపించింది. సంబంధం అంటే రక్తంతో ఏర్పడేది మాత్రమే కాదు. కష్టకాలంలో ఎవరు మన పక్కన నిలబడతారో వాళ్ళే నిజమైన మనుషులు. ఇలాంటి కుటుంబ కథలు మీకు నచ్చితే మా కథల కుటుంబంలో మీరు కూడా ఒకరిగా ఉండండి. ఇలాంటి నిజ జీవితానికి దగ్గరగా ఉండే కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మమ్మల్ని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ.